నమస్కారం బాగున్నారా లచ్చా దండం పెట్టు దండమనాయ్ ఓ నా గాదే వాళ్ళకి పెట్టు దండం అందరికి అందరూ బాగున్నారా ఊళ్ళో వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారా ఎలా ఉంటారు రే తమ ఊరికి సర్పంచ్ ఎవరు అవుతారా ఊరు బాగుపడతలేదని టెన్షన్ లో ఉంటారు లచ్చా అవునవును అన్నోయ్ ఏం ఎన్నికలో ఏమో ఒకటే లొల్లి ఎక్కడ చూసినా ఇదే గొడవ మరి కాదేటి 7 ఏళ్లతో వచ్చినాయి మరి ఆ మాత్రం హడావుడు లేకపోతే ఎలా అది నిజమేలే సరే గాని ఇవాళ పంచాయతీ విశేషాలు ఏంటో చూద్దామా వెళ్దాం పద చూద్దాం అన్నాయ్ మా పెత్తనాన్ని బోడి పెత్తనం అంటారు గాని ఇన్నాళ్ళు మీ మగాళ్ళు హుక్కుం నడిచినా ఆ ఊర్లో సాధించింది ఏం లేదంట దీంతో వాళ్ళందరిని పక్కన పెట్టేసి మా ఆడోళ్లే ఎన్నికల బరిలో దిగారంట అవును మా చెల్లి చెప్పింది నిజమేనంటాయి ఆ ఊరి పంచాయతీ మొత్తాన్ని స్త్రీలకే అప్పగించి ఏకగ్రహం చేశారండి పల్లెపూర్లో సత్తా చెట్టిన నారీమణుల్ని మనం కూడా పలకరిద్దాం పదండి ఇది మహబూబ్ నగర్ జిల్లా వీపనగండ్ల మండలం లక్ష్మీపల్లి గ్రామం. పేరులో ఉన్న అభివృద్ధి ఊర్లో మాత్రం లేకుండా పోయింది. ఇన్నాళ్లు సర్పంచులు వార్డు మెంబర్లుగా మగవాళ్లే ఉంటూ గ్రామాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సదుపాయం లాంటి మౌలిక సదుపాయాలు లేక గ్రామం చాలా వెనకబడిపోయింది. బస్సు ఎక్కాలంటే 2 కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి గ్రామస్తులది. ఇదే సమయంలో ఎన్నికలు రావడంతో గ్రామ మహిళలకు ఓ ఆయుధాన్నిచ్చినట్లయింది. సర్పంచ్ పదవి కూడా మహిళలకు రిజర్వ్ అయింది. ఇక 8 వార్డుల్లో 4 స్త్రీలకే దక్కాయి. అన్ని వార్డుల్లో మహిళలే నిలబడాలని నిర్ణయించుకున్నారు. అలా అయితే ప్రభుత్వం నుంచి ఎక్కువ మొత్తంలో నిధులు వస్తాయని భావించారు. వారి ఆలోచనను గ్రామ పెద్దల ముందు పెట్టారు. దీంతో ఊరి పెద్దలు ప్రమీలమ్మ అనే మహిళను సర్పంచ్గా, మరో 8 మందిని వార్డు మెంబర్లుగా ఎంపిక చేసుకున్నారు. మహిళా అభ్యర్థిగా సర్పంచ్గా ఎన్నుకున్నారు గ్రామ ప్రజలంతా కలిసి. వార్డు మెంబర్లు అంతా మహిళలే, అందరం మహిళలే ఉన్నాం. అందరు కలిసి గ్రామ ప్రజలు మొత్తం మాకు లేడీస్కి ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అన్ని పనులు చేయాలి, మేము మంచిగా చేయాలి, ఊరు మంచి కొరకు మంచిగా చేయాలని మేము అనుకుంటున్నాం. మహిళల రాజ్యంలో గ్రామం అభివృద్ధి సాధించి కనీస అవసరాలన్నీ సమకూరాలంటున్నారు గ్రామస్తులు. అందరూ మహిళా గ్రామ పంచాయతీగా ఎన్నుకోవడం జరిగింది, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామ ప్రజలు అందరూ కలిసి వార్డు మెంబర్లను మరి గ్రామ పంచాయతీ సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం సహకరించాలని మేము అనేక విధాలుగా కోరుచున్నాము. మా ఊరికి మరి రోడ్డుకు ఒక ఆర్టీసీ బస్సును వేయాలని, మరి వీధి దీపాలు అన్ని సమస్యలు వాళ్ళు తీర్చుకునే ఆశతోన మహిళా గ్రామ పంచాయతీగా ఎన్నుకున్నాం. గ్రామాన్ని అభివృద్ధి దశలో నడిపించి రాష్ట్రంలోనే మహిళా పంచాయతీగా గుర్తింపు తీసుకొస్తామని చెబుతున్నారు లక్ష్మీపల్లి మహిళలు. పదవుస్తే ఎంత సంపాదించుకుందామని చూసేవాళ్లే గాని ఎంత అభివృద్ధి చేద్దాం అనుకునే వాళ్ళే కరువయ్యారమ్మా. దొరికినంత దోచుకునే వాళ్ళే ఎక్కువయ్యారు. కానీ ఇలాంటి వాళ్ళకి ఆదర్శంగా నిలుస్తుంది ఇదిగో ఓ మాజీ మహిళా సర్పంచ్ అమ్మా. అవునన్నోయ్, ఉన్న ఆస్తులు కూడా అమ్మేసిందంట అన్నాయ్. ఆ ఊరు బాగు కోసమే మొత్తం ఖర్చు చేసిందంట. పదవి ఉన్నా లేకపోయినా చాలా నిరాడంబరంగా జీవితాన్ని గడుపుతుందంట. ఆ ఆదర్శ మహిళను మనం కూడా చూద్దాం పదా. ఈమె పేరు గట్టమ్మ. ఊరు ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం చిర్రకుంట గ్రామం. గత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా ఎన్నికైంది. 2006లో గ్రామ సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో ఎన్నికల బరిలోకి దిగింది గట్టమ్మ. ఊరిలో ఈమెకు మంచి పేరుండడంతో సర్పంచ్గా గెలిచింది. తన పేరు మాత్రమే రాయగల గట్టమ్మ భర్త పోచయ్య గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపింది. సర్పంచ్గా ఉంటూనే ఉపాధి హామీ కూలీగా, వ్యవసాయ కూలీగా పనిచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచింది. తన వద్దున్న 2 ఎకరాల పొలాన్ని అమ్మి 15 లక్షల రూపాయలతో గ్రామంలో శివమల్లన్న ఆలయాన్ని నిర్మించింది. గుడి నిర్మాణం కోసం తన సొంతింటి నిర్మాణాన్ని కూడా నిలిపివేసింది గట్టమ్మ. మా ఊరంతా కలిసి గెలిచిన తర్వాత 1,40,000 పెట్టి పోషమ్మకు గెలిచినాం. 1,40,000 పెట్టి పోషమ్మకు గెలిచి సీసీ రోడ్ వచ్చింది. సీసీ రోడ్లు చేయించినాం, బడి కట్టించినాం, గ్రామ పంచాయతీ ఆఫీస్ కట్టించిండ్రు, మళ్ళా మట్టెల రోడ్ పోపించిండ్రు, సిమెంట్ రోడ్ చేయించినాం. వేరే ఊరికి మా ఊరోళ్ళు ఎందుకు గుడికి పోవాలని ఇక గుడి కట్టించినాం. గుడి కట్టించినాం.
గట్టమ్మ హయాంలో గ్రామంలో కనీస సౌకర్యాలన్నీ సమకూరాయని చెబుతున్నారు స్థానికులు. ఆమె సేవాతత్వాన్ని అభినందిస్తున్నారు. గట్టమ్మ లాంటి సర్పంచులు అన్ని గ్రామాలకు ఆదర్శనీయమంటున్నారు చిర్రకుంట గ్రామ ప్రజలు. అన్నాయ్, కోతులు అల్లరి ఎట్టుంటుందో నీకు తెలుసుగా? తెలుసులే. అవి ఎక్కడ ఉంటాయి అన్నాయ్? ఎక్కడో అడవులో కొండల పైన ఉంటాయి చెల్లె. నువ్వు తప్పు చెప్పావు అన్నాయ్. ఈ కరీంనగర్ జిల్లా కోతులు మాత్రం చాలా వెరైటీ తెలుసా? అవునవును చెల్లె, చెప్తున్నాను. ఊరిని పట్టి పీడుస్తున్నాడు కదా పాపం అన్నాయ్. ఆ కోతి మూ కలర్లతో అక్కడ వాళ్ళకి అసలు కంటి మీద కునుకు లేకుండా పోయిందంట. సరే ఈ సంగతి పక్కన పెడదాం. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కూడా కోతులు అడ్డంగా మారినాయి అంట అన్నాయ్. అవునా? అయితే చూసొద్దాం చెల్లె. పదన్నాయ్. ఇది చింతకుంట గ్రామం. కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఈ పల్లె ఉంది. ఇక్కడ ప్రజల్ని కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి కోతులు. ఇప్పుడు ఈ కోతులే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు తలనొప్పిగా మారాయి. ఏ ఇంటికెళ్లి ఓటడిగినా కోతుల బెడదను తీర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. రెండేళ్ల క్రితం ఈ పల్లెకు ఎక్కడి నుంచో ఓ కోతుల గుంపు వచ్చి చేరింది. అలా మొదలైన కోతుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో కోతి చేష్టలు ప్రజలకు ప్రాణ సంకటంగా మారాయి. పంట పొలాల్లోకి, కూరగాయల సాగులోకి వెళ్లిన కోతులు వాటిని నాశనం చేస్తున్నాయి. అంతేకాదు ఇళ్లపై ఎక్కుతూ ఇంటి పైకప్పులను చిందరవందర చేస్తున్నాయి. గ్రామంలోని కనిపించిన వారిపై దాడికి దిగుతున్నాయి. దీంతో గ్రామానికి ఏ అధికారి వచ్చినా కోతుల సమస్యపై ఏకరువు పెడుతున్నారు స్థానికులు. ఎవరైతే ఎలక్షన్ ప్రచారానికి వచ్చి మాకు ఓటేరి మాకు ఓటేరి అంటారు కదా, వాళ్ళకు కూడా మా గ్రామ అభివృద్ధితో పాటు మా కోతుల బెడదలను తప్పిస్తే మేము ఓటేస్తామని చెప్తున్నాం. సరైన అభ్యర్థి చూసి ఎవరైతే సరే ముందుకు వస్తారో వారిని ఓటేసి గెలిపిస్తాం. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం వస్తున్న అభ్యర్థులకు కోతుల బెడదపై నిలదీస్తున్నారు స్థానికులు. కోతుల్ని ఇక్కడి నుంచి తరిమివేస్తేనే ఓటేస్తామని తెగేసి చెబుతున్నారు. చింతకుంట గ్రామ అభివృద్ధికి ఈ ఎలక్షన్లో బారిలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా, చదువుకున్న వ్యక్తులైనా, యువకులైనా ఎవరైనా గ్రామం గురించి మంచిగా పట్టించుకున్న వారికి మేము ఓటేసి విజయవంతంగా గెలిపిస్తాం. దీంతో చేసేది లేక కోతుల సమస్యను ఎలాగోలా తీరుస్తామని హామీ ఇస్తున్నారు అభ్యర్థులు. కోతుల్ని తరిమేస్తాం, ఓట్లు మాత్రం మాకే వేయండంటూ స్థానికులను ఒప్పించే పనిలో పడ్డారు. నేను సర్పంచ్గా బరిలో ఉన్న అభ్యర్థి రేపు కనుక సర్పంచ్గా గెలిస్తే అదొక కోతుల బెడద సమస్యను కూడా పరిష్కరిస్తామని గ్రామస్తులకు అందరికీ తెలియపరుస్తున్నాం. మా గ్రామస్తులు ఒకే తీర్మానం చేస్తూ ఉన్నారు. ఎవరైతే కోతుల్ని మా ఊరి నుంచి తరుముతారో వాళ్ళకి మా ప్రధాన ఓటు వేస్తామని, ఆ సమస్యను కూడా మేము పరిష్కరించడానికి దృష్టి పెడతా ఉన్నాం. కంపల్సరీ కోతుల్ని మేము ఇక్కడి నుంచి పంపిస్తామని చెప్తా ఉన్నాం. మొత్తం మీద పంచాయతీ ఎన్నికల్లో అన్ని గ్రామాలది ఓ డిమాండ్ అయితే చింతకుంటది మాత్రం వెరైటీ డిమాండ్. మరి ఈ కోతుల సమస్యను అభ్యర్థులు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే. ఇదిగో లచ్చో, నువ్వు చెప్పించాలిగానే కాసేపాకి మళ్ళీ వద్దాం. ఈ లోపల మన పొలంకి వెళ్ళి వద్దాం. కోతులు గీతులు పట్టాను మన పొలంలో చూసేద్దాం. పోదా? అవునన్నో, నిజమే. నాకు ఆలోచన అట్లేదు కానీ అన్నయ్య మనం వెళ్లే ముందు ఏదో చెప్తారు. ఏంది? బరాకు. ఇంకా కాసేపు బరాకు. నేను కూడా బరాకు.